ఓకేనా? అందరికీ నమస్కారం. నాతో పాటు ఆది శ్రీనివాస్ గారు, వీర్లైలయ్య గారు, లక్ష్మణ్ గారు, రామచంద్రరాజు గారు, రామచంద్ర నాయక్ గారు, మా విప్పులందరితో సహా మీకు కూడా నమస్కారం. ఇలా గవర్నర్ ప్రసంగం పైన కేటీఆర్ గారు ఒక చిన్నపిల్లలుగా కామెంట్ చేసినారు. ఇన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ గారికి గవర్నర్ గారు ప్రసంగం ఏ రకంగా ఉంటుంది, ఎన్నేళ్లుగా ఎన్ని గవర్నర్ ప్రసంగాలు వారు విన్నారు, విని కూడా ఇంత విజ్ఞత జ్ఞానం లేకుండా గవర్నర్ ఏదో కాంగ్రెస్ కార్యకర్త ఉద్దేశించి మాట్లాడినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ గవర్నర్ యొక్క ప్రతిష్టని భంగం కలిగే విధంగా మాట్లాడడం అనేది చాలా శోచనీయం. బీఆర్ఎస్ నాయకులకి అలవాటుగా మారిపోయింది గవర్నర్ని, గవర్నర్ వ్యవస్థని కించపరిచే విధంగా మాట్లాడడం. గతంలో ఒక మహిళని చూడకుండా తమిళసై గవర్నర్ గారిని ఏ విధంగా వ్యంగ్యంగా అవమానపరిచినారో మనం మర్చిపోలేదు. కేటీఆర్ గారు ఒకరు తెలుసుకోవాల్సింది, ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మీ తండ్రి కొడుకులు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినా కూడా ఒక్కటొక్కటి గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు మేము వరంగల్ డిక్లరేషన్ కానీ కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఇచ్చిన అంశాలని ఒక్కటొకటిగా పూర్తిస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భాన్నే ఇవాళ గవర్నర్ గారు ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. మీకు తెలియదా, గవర్నర్ ప్రసంగం కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత వారు మాట్లాడతారనే మాట తెలియకుండా మీరు అవివేకంగా మాట్లాడుతూ ఉన్నారా? గవర్నర్ మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రివర్గం చేస్తున్నటువంటి పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద గవర్నర్ గారు మాట్లాడడం జరిగింది. మీరు 10 ఏళ్ళు ఏమి చేయలేకపోయినారు, సంవత్సర కాలంలో చేస్తూ ఉంటే ఓర్చుకోలేనటువంటి పరిస్థితి మీది. ఇలా ఉద్యోగాలు మీరు 10 ఏళ్లలో 50,000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయినారు. మేము 9 మాసాల్లో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన మాట ఇలా గవర్నర్ గారు ప్రసంగంలో చెప్పడం జరిగింది. మీరు 10 ఏళ్లలో రుణమాఫీ 26-27 వేల కోట్లు ఇస్తే మేము 11 మాసాల్లో 22,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఆ వాస్తవాల్ని గవర్నర్ గారు చెప్పడం జరిగింది. మీరు వాస్తవాలు మీకు పట్టవు. గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఒక క్రమశిక్షణ ఉండాలో మీకు పట్టవు. వెనుక ఉన్న మీ పోకిరి ఎమ్మెల్యేని ఎగేస్తూ ఉంటారు, పోగేస్తూ ఉంటారు, గవర్నర్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అసలు ఒక అసెంబ్లీ నడుస్తూ ఉంది, అసెంబ్లీ సమావేశాలు ఇవి. అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ్యులు గవర్నర్ మాట్లాడేటప్పుడు ఏ రకంగా ఉండాలో కూడా తెలియక విచ్చలవిడిగా అల్లరి చేయడం, గవర్నర్ యొక్క వ్యవస్థని అవమానపరచడం అనేది బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారింది. ఇలా కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి పరిమితమైనారు, మీరు హైదరాబాద్లో పరిమితమైనారు. కేటీఆర్ గారు మీరు రాష్ట్రంలో తిరిగి కింది స్థాయిలో పర్యటిస్తే కాంగ్రెస్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీకు తెలుస్తుంది. మీరు పర్యటనలు చేయకుండా హైదరాబాద్లో కూర్చొని ఇష్టారీతిగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, రైతులకు ఇస్తున్న సంక్షేమం, విద్యా వైద్యం పట్ల మేము అనుసరిస్తున్న వ్యూహం, ఎడ్యుకేషన్ పరంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చినటువంటి వైనం, స్కిల్ యూనివర్సిటీ పెట్టినటువంటి వైనం, స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో రకరకాలుగా అభివృద్ధి జరుగుతూ ఉంటే ఓర్చుకెళ్ళని మీరు, ఆనాడు చేయలేని మీరు ఇవాళ గవర్నర్ ప్రసంగంపై వ్యంగ్యంగా మాట్లాడడం అనేది మీ రాజకీయ దిగజారుతనానికి నిదర్శనంగా చెప్పక తప్పదు. వాస్తవాలకు వెళ్తే ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పినటువంటి పలు అంశాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీద ప్రజానికం కోసం జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు,
ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోయినారా మీరు 10 ఏళ్లలో? బీదవాడికి ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలే. ఇలా అడిగిన ప్రతి గరీబోడికి మేము రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపాన పోలే మీరు 10 ఏళ్లలో. ఇలా పేదలు అర్హులైన వారికి ప్రతి వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నటువంటి వైనం. ఇవన్నీ కూడా మీ కడుపు మంటతో అసెంబ్లీ బయటకు వచ్చి మాట్లాడినట్టు తీరు మేము గర్హిస్తూ ఉన్నాం. దేశ చరిత్రలో చరిత్రాత్మక నిర్ణయాలు, కుల సర్వే కానీ, ఎస్సీ కేటగరైజేషన్ కానీ 10 ఏళ్ళలో మీరు బీసీలకు ఏమేలుగా పెట్టారు? ఒక్క డిపార్ట్మెంట్కి ₹1 ఇచ్చిన పాపాన పోయినారా? సకల కుటుంబ సర్వే చేసి మీకు నిజంగా ఆనాడు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు దాన్ని టేబుల్ చేయలేకపోయినారు? పోనీ చేయలేదు, సర్వేలో పాల్గొనలేదు మీరు. రెండవసారి అవకాశం ఇచ్చి కూడా పాల్గొని మీరు కుల సర్వే గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని అడుగుతా ఉన్నాను. చరిత్రాత్మకంగా, చాలా సూక్ష్మకంగా ఈ దేశ చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని పూరిస్తూ రేవంత్ రెడ్డి గారు కుల సర్వేకు శ్రీకారం చుట్టినారు. ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినటువంటి ఘనత ఇలా కాంగ్రెస్ పార్టీకి చెందింది. మీకు చాతకాలే, మీరు చేయలేకపోయినారు, మీరు అభివృద్ధి చేయలేకపోయినారు, సంక్షేమం ఇవ్వలేకపోయినారు. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు, అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలియదా? కాళేశ్వరం కానీ, మేడిగడ్డ కానీ మీకు లక్షల కోట్లు దోసిపెట్టిదన్న విషయం ప్రజలకి తెలుసు. ఈనాడు మీరు అంటగాగుతున్న బీజేపీ నాయకులు, నడ్డా గారు ఆనాడు రాష్ట్రానికి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎం లాగా మారిందని అన్న మాటలు మీరు మర్చిపోయినారా? ఇలా లోపాయకర ఒప్పందంలోకి వచ్చినారు. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినారు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినారు. లోపాయకారు చీకటి సంసారం చేస్తూ ఉన్నారు మీరు. ఇవాళ మీరు అవినీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటుంది. ఈ రాష్ట్ర సంపదని కేసీఆర్ కుటుంబం ఏ రకంగా కుల్లగొట్టిందో ప్రజలు తెలుసుకునే మీకు ఇంటికి పంపినారు. మీ కర్రీ వాత పెట్టినా కేటీఆర్ గారికి మాత్రం ఎక్కడ అహంకారం తగ్గినట్టు కనబట్లే. అదే అహంకార ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారు. అహంకారం నిండింది కాబట్టే గవర్నర్ని విమర్శిస్తూ ఉన్నారు, గవర్నర్ వ్యవస్థను కించపరుస్తూ ఉన్నారు. అహంకారం నిండుగా ఉంది కాబట్టే స్థాయిల గురించి మాట్లాడుతూ ఉన్నారు. స్థాయి అనేది ప్రజలు ఎన్నుకొని ఇచ్చినటువంటి అంశం. స్టేచర్ అనేది నీకు ఏం స్టేచర్ ఉంది? ఏం స్థాయి ఉంది నీకు? ఈ రాష్ట్రాన్ని మందులో దిగబెట్టినటువంటి ఘనత మీ 10 ఏళ్ల పాలన. మత్తు పదార్థాలకి లోను చేసినటువంటి ఘనత, యువతని ఆ తప్పుదోర పట్టించిన ఘనత నీ ప్రభుత్వానికి. ఇలా దుబాయ్లో చనిపోయినటువంటి వ్యక్తి నీకు సన్నిహితుడు కాడా? మీ బావమరిదికి పార్ట్నర్ కాడా? ఎందుకు చనిపోయినారు? ఏ రకంగా చనిపోయినారు? ఇలా ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్ర యువతని తప్పుదో పట్టడమే కాకుండా మత్తు పదార్థాలు అలవాటు విధంగా ఉసుగొల్పినటువంటి మీరు ఈ రాష్ట్రం బాగు గురించి మాట్లాడితే ప్రజలు జీర్ణించుకోలేరు. కేటీఆర్ గారు, మీకు ఈ సందర్భంగా మీ ద్వారా నేను వారికి హితో పలుకుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో మీకు కానీ మీ భవిష్యత్తు కానీ నూకలు చెల్లిపోయినాయి. మీరు స్ట్రెచర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీ పరిస్థితి వల్ల స్ట్రెచర్ మీద ఉంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు మీకు ఇచ్చినటువంటి స్ట్రెచర్ ఏంటంటే మిమ్మల్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టినారు. ఇంక ఏం మాట్లాడినా ప్రజలు వినే పరిస్థితి లేరు. ఈ రాష్ట్రంలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు మీరు 7.5 లక్షల కోట్లు మాకు అప్పిచ్చిపోయినా దాన్ని గాడిలో పెడుతూ ఒక్కొక్కటిగా అన్ని అంశాలని పూరిస్తున్న సందర్భంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కేటీఆర్ గారు అసెంబ్లీ లోపట కానీ బయట కానీ వ్యవహరిస్తున్న తీరు, అహంకార ధోరణి ప్రజలు ఇముడ్చుకోలేకపోతా ఉన్నారు. ఇంకా అహంకారం తగ్గలేదనే మాట కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు, స్వాగతిస్తూ ఉన్నాం. మేము కానీ రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకులు కానీ కోరుకునేది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సమర్థవంతమైనటువంటి ప్రతిపక్షం ఉండాలి, ప్రజాస్వామ్యంలో కోరుకునే వ్యక్తులం మేము.
ప్రతిపక్ష హోదా ఇస్తే మీరు ఫామ్ హౌస్కి పరిమితమైనారు కాబట్టి సంతోషం ఇవ్వాలని వచ్చినారు. ఇక ముందు కూడా రండి, మీ అనుభవాన్ని పంచుకోండి. మీరు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినారు కదా, మీ అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా మేము కేసీఆర్ గారికి విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో బీఆర్ఎస్ నాయకులు అర్థం చేసుకోవాల్సింది, అసెంబ్లీ లోపల గోల చేసి గాయ చేసి మొగన్ని కొట్టి మూరకెత్తినట్టు నటిస్తే తెలంగాణ ప్రజలు విఘ్నులు. మీ మాటలకు లొంగే ప్రసక్తే లేదు. ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబంగా కేసీఆర్ కుటుంబం నమోదయ్యింది. ఇది ఎవ్వరూ కాదనలేరు. దేశ చరిత్రలో అత్యంత హీనంగా ప్రభుత్వ సొమ్మును కొల్లగొట్టిన మీ కుటుంబం ఇంకా రాజకీయంగా ఈ తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనుకుంటే అది అవివేకం తప్ప భవిష్యత్తు లేదన్న మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. నేను కేటీఆర్కి సవాల్ విసురుతున్న, తెలంగాణ తల్లి గాని రాజీవ్ గాంధీ విగ్రహం గాని ముట్టుకొని చూడు, కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలు ఊడదీసుకొడతారు. రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగమూర్తి, భారత రత్న. మీ కుటుంబం ఈ దేశం కోసం ఏం చేసిందయ్యా? కేసీఆర్ చరిత్ర తెలియదా మాకు? కేసీఆర్ గత చరిత్ర తెలియదా? నీ ప్రస్తుత చరిత్ర తెలియదా? తెలంగాణ తల్లి, తెలంగాణ ప్రజలు ఆరాధించుకున్న తల్లిగా దైవం. ఆ దైవాన్ని ముట్టుకుంటే మసైపోతే తప్ప ఇంకేం ఉండదన్న మాట కూడా సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రైతు వేదికలు కట్టి ఏ ముద్రిచ్చినారు? రైతులు నడ్డి విరిచిన మీరు రైతు వేదికలు కట్టి ఏం సాధించినారు? ఇలా నిజంగా రైతుకు న్యాయం జరుగుతుంది అంటే మా ప్రభుత్వంలోనే. మీరు 10 ఏళ్ళు విడతలకు ఇచ్చినట్టు రైతు రుణమాఫీ ఎంత? కేటీఆర్ గారు సవాల్ విస్తున్నారు, రండి ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, డిబేట్ పెట్టుకుందాం. మీరు ఇచ్చిన సొమ్మంతా కూడా 28,000 కోట్లు దాటలే, అది 10 ఏళ్లలో. మేము 9 మాసాల్లో ఇచ్చినటువంటి రుణమాఫీ 22,000 కోట్లు ఇంకా ఇస్తామని మాట కూడా చెప్తా ఉన్నాం. రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, బోనస్ 500 రూపాయలు ఇవ్వడం కానీ, ఫ్రీ బస్సు కానీ, ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంటు కానీ, ఇలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ చెప్పుకుంటూ పోతే రకరకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 15 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 ఎగ్జామ్లకి పరీక్షలు నిర్వహించినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీది. నువ్వు 10 ఏళ్ళు ఎందుకు నిర్వహించలేకపోయినావు? ఏ నిరుద్యోగిని ఆదుకున్నావు నువ్వు 10 ఏళ్లలో? ఏ నిరుద్యోగ కుటుంబాన్ని ఆదుకున్నావు నువ్వు? మీ ఇంట్లో సఫలంగా ఉద్యోగాలు పెట్టుకున్నారు తప్ప ఏ నిరుద్యోగం గురించి ఆలోచిస్తుంది మీరు? ఇవాళ ఉద్యోగం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉంటాయి. త్వరలో సీఎం గారు జిల్లాల వారీగా శాసనసభ్యులు కలిసి వారి నియోజకవర్గాల్లో జరగాల్సిన అభివృద్ధి గురించి కానీ, సంక్షేమ పథకాల గురించి కానీ సమీక్ష చేస్తారు.